ప్రవర్తిస్తావో నీ మార్గమును వర్ధలు చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. హల్లెలూయా. అప్పుడు ధైర్యం వస్తుంది. నీ మార్గం ఏమవుతుందా, నేను వర్ధలు చేసుకుంటావంటే అండి నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. ఈరోజు మనం చక్కగా ప్రవర్తించాలి అంటే, గొప్ప ధైర్యం కలిగిన వారిగా ఉండాలి అంటే మనము ఏం చేయాలంటే ధర్మశాస్త్ర గ్రంథంలోని దేవుని మాటలు వినాలి, ధ్యానం చేయాలి. ధ్యానం చేయబడిన మాటల ద్వారా మన మార్గంలో ఏమవుతాయి అంటే వర్ధిల్లుతామంటే మన మార్గంలో. హల్లెలూయా. Your success this year won't come from frantic effort. మన ప్రయత్నం వల్ల మనము సక్సెస్ కాలేము కానీ, విజయం పొందుకోలేము కానీ, బట్ ఫ్రమ్ ఫెయిత్ఫుల్ ఇమర్షన్ ఇన్ స్క్రిప్చర్. ఎవరైతే దేవుని వాక్యంలోనికి విశ్వాసముతో, నమ్మకంతో వాక్యాన్ని ప్రకారం జీవించగలుగుతారో వారి జీవితాల్లో సక్సెస్ అనేది, వర్ధలత అనేది ఉంటుందని చెబుతూ ఉన్నాడు. When your mind is fixed on his promises, నీ మనస్సు ఆయన వాగ్దానాలు, when your mind is fixed on his promises, your faith will find strength to move. ఆయన వాగ్దానాలు ఎవరైతే పొందుకుంటారో, ఆయన వాక్యాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో వారు బలము కలిగి నడవగలుగుతారంటండి. హల్లెలూయా. కొన్ని రోజులు ఇంటికాడే ఉండిపోయేవేమో, కొన్ని రోజులు ఎవరితో మాట్లాడకుండా ఉండిపోయేవేమో, కొన్ని రోజులు అలాగే ఉద్యోగం కూడా వెళ్ళకుండా ఆగిపోయేవేమో, కొన్ని రోజులు ఏ పని లేకుండా అట్లాగే ఉండిపోయేవేమో గత సంవత్సరములో. ఈరోజు ప్రభు చెబుతున్నాడు, ఆయన మాట నిన్ను ఏం చేస్తాంటే నిన్ను నిలబెడుతుంది, నిన్ను వర్ధన చేస్తుంది, నిన్ను నడిపించేదిగా ఉంది. నీ మార్గంలో నీవు వర్ధిల్లి చక్కగా నువ్వు ప్రవర్తిస్తావని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకని పుష్ ఫార్వర్డ్, ముందుకు నడువు అని, వెళ్ళు అంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వచ్చినా అక్కడే ఉన్నామాక. ఈ సంవత్సరం గొప్ప ధైర్యాన్ని ప్రభువు నీకు ఇస్తున్నాడు. ముందుకు వెళ్ళు అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎక్కడ ఆగిపోయావో, సమస్యలనే స్థలంలో ఆగిపోయావో, ఇబ్బంది అనే కొలిమిలో ఆగిపోయావో, లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లో అక్కడే ఆగిపోయావో, అనారోగ్య పరిస్థితి కుటుంబానికి దాడి చేసి అక్కడే ఆగిపోయావేమో, ఈరోజు ప్రభు చెబుతున్నాడు నూతన సంవత్సరంలో నేను నీకు తోడై ఉన్నాను, ముందుకు వెళ్ళు అని చెబుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. డెస్టినీ. మన సందేహమే మన గమ్యస్థానానికి చేరడానికి ఆలస్యం అవుతుందంటండి. ఆలస్యము అవుతుంది. ఈరోజు సందేహంతో అలాగే కూర్చున్నట్లయితే నువ్వు వెళ్ళవలసిన గమ్యస్థానం నువ్వు చేరుకోవు. ఫార్వర్డ్ మూమెంట్, యాక్టివ్ ప్రామిస్. ఎవరైతే ముందుకి ఉద్యమంతో ముందుకి వెళ్ళగలుగుతారో వారు మాత్రమే దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఎక్కడ ఆగిపోయాం? మోషే లేనని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ నాయకత్వంలో యెహోషువ మోషే పరిచారకుడు అలాగే ఉండిపోతే నూనె కుమారుడు యెహోషువ చెబుతున్నాడు, మోషేకు తోడైనట్లు నీకు తోడై ఉంటున్నాను, మీరు లేచి కదిలి వెళ్ళండి. హల్లెలూయా. నేను మీకు తోడైనా. ఆనాడు చెప్పిన దేవుడు ఈనాడు కూడా ఈ నూతన సంవత్సరంలో మంది ఆరాధనలో అడుగుపెట్టిన మనతో చెబుతున్నాడు, నేను మీకు తోడై ఉన్నాను, మీరు కదిలి వెళ్ళండి అంటున్నాడు. హల్లెలూయా. మొదటి మాట ఏంటమ్మా? ముందుకు వెళ్ళండి. రెండోది విస్తరించడం. హల్లెలూయా. Straight out. I say speak to the people who feel small and barren. The command seems absurd. ఆనాటి ప్రజలు యెషయా ప్రవక్త ద్వారా ప్రజలతో వారు ఆలోచనలు ఎలా ఉన్నాయంటే కొద్ది ఆలోచనలు కలిగి కొద్ది దర్శనం కలిగి ఉంటున్నారు. కొంచెం ఆలోచనతో, సంకుచితమైన ఆలోచనతో ఉంటున్న వారితో ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ప్రవచించున్నాడు, నీ గుడారపు స్థలములను విశాలపరచుకో. హల్లెలూయా.
నీ గుడార స్థలములు. enlarge your tent. think better. నీ గుడార స్థలంను విశాలపరచుకోమంటే బాగా ఎక్కువగా ఆలోచించు. హల్లెలూయా. కొంచెం ఆలోచించమాక, ఎక్కువగా ఆలోచించు. strike your curtains. నీ గుడారపు తెరలను నిరటకంగా సాగనిమ్ము. అంటే ప్రిపేర్ ఫర్ ఇంక్రీజ్. మన యొక్క దర్శనాన్ని ఇంకా ఏం చేసుకోవాలంటే పెంచుకోవాలండి. హల్లెలూయా. ఈ పరిచర్య ఎట్లాగే ఉండము కాదు, కానీ ఈ దర్శనం ఏమవ్వాలంటే పెరగాలి. మీకుంటే మీ కుటుంబంలో ఉన్న జాబ్ చేస్తున్న అదే సరిపోదు, కానీ దానికంటే ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలను మనం ఏర్పాటు చేసుకోవాలి. హల్లెలూయా. మన దర్శనాన్ని, మన ఆలోచనను ఏం చేసుకోవాలంటే ఎన్లార్జ్ చేసుకోవాలి. నివాస స్థలములు తెరలను నిరాటకంగా సాగనిమ్ము. let your curse establish your influence. అనేకులు ప్రభావితముగా నీవు నిలబడు అంటున్నాడు. strengthen your stakes, deepen your foundations. మనము ఆ లోతుగా మేకులు దిక్కొట్టట్టుగా, ఎక్కడ ఎవరు కదిలించినట్లుగా ఆ విధమైన ఆలోచనలు తీసుకోమంటున్నాడు. హల్లెలూయా. కొంతమంది మనుషులు చెప్పే ఆలోచన బట్టి కొంతమంది వారు ఆలోచించి ఆ పని చేస్తుంటే అలా ఏం చేస్తున్నాం అనగానే ఆపేసే వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు బలమైన ఆలోచన తీసుకొని ఆ ఆలోచన కలిగి నువ్వేం చేయాలంటే సిద్ధపడి దేవుని సన్నిధిలో ఆ లోతైన ఆ విధముగా అంటే నీ మేకులను ఏం చేయాలన్నా దిగబట్టు. హల్లెలూయా. నువ్వు తీసుకున్న ఆలోచనను ఎవరు కూడా ఆపకూడదు. హల్లెలూయా. దేవుడికి ఇచ్చిన దర్శనం ఉంది, దేవుడికి ఇచ్చిన ఆ కళ ఉంది. ఆ కళను, ఆ ఉద్దేశాన్ని నువ్వు కలిగి నీవు ఆ ఆలోచించి దేవుని దగ్గర ఆలోచించి ప్రార్థన చేసి తీసుకున్న వాగ్దానం ఉంది. దాని ప్రకారము అది అమలు కావాలి అంటే మనం ఏం చేయాలంటే దాని కొరకు మనము మన ఆలోచనలు విస్తరింపచేయబడాలి. హల్లెలూయా. అందుకని నాడు why can you straight for an unseen future? Because your maker is your husband, the Lord Almighty is in his name. 54:5 వచనం అంటున్నాడు, ఎందుకు నీవు నీ భవిష్యత్తుని, నీవు చూడని భవిష్యత్తుని గురించి మార్చుతున్నామా? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. హల్లెలూయా. భర్త అనగా భరించువాడు అని అర్థం. మన సృష్టించిన వాడు ఏమైనాడంట? భర్త ఉన్నాడంట. పెళ్లి కాని వాళ్ళకి భర్త ఎవరు? పెళ్ళైన వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి కర్త, భర్త, పోషణకర్త, ఆదరణకర్త, సృష్టికర్త. హల్లెలూయా. హల్లెలూయా. why can you straight for an unseen future? నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలియనప్పుడు నువ్వు బాధపడాల్సిన పని లేదు. కానీ నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు. ఆ దేవుడు ఆ కర్తగా భర్తగా ఆయన ఉన్నాడు. ఆయనే సమస్తాన్ని సరిచేయగలిగిన వాడు అండి. హల్లెలూయా. Your expansion depends on his covenant. నీవు ఆయనతో నిబంధన కలిగి నడుచుకుంటే నీ యొక్క ఆలోచనకు నీ ఆలోచనలు సఫలం చేసేవాడై ఉన్నాడండి. హల్లెలూయా. అందుకనే మనం నేర్చుకుంటున్నాం, ఒకటోది ముందుకు వెళ్ళాలి, రెండోది మన ఆలోచన చేసుకోవాలంటే మన దర్శనాన్ని విశాలపరచుకోవాలి, మూడోది టేక్ ఓవర్ స్వాధీనము చేసుకోవాలి. హల్లెలూయా. అందుకనే యెహోషువ పుస్తకం 1:3 అన్నాడు, God told Joshua, యెహోషువతో చెబుతున్నాడు, నేను మోషేతో చెప్పినట్టు
మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా చెప్పండమ్మా. మీరు అడుగుపెట్టే స్థలాన్ని మీకు చెప్పండి ఇస్తూ ఉన్నారు. The land was there by promise, but only possessed by conquest. They had to walk for it, fight for it, claim it. Your promise required the same. ఆనాడు దేవుడు వాగ్దానం చేశాడు. యెహోషువతో వాగ్దానం, నువ్వు అడుగు పెట్టు స్థలాన్ని నేను నీకు ఇస్తాను. ఈరోజు అదే విధముగా మీతో ఒక ప్రామిస్ కార్డు మీకు నూతన సంవత్సరం ఇచ్చాడు. ఆ ప్రకారము దేవుడు చేస్తున్నాడట, నీకు ఇస్తున్నానని చెబుతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది మీరు ప్రామిస్ కార్డు తీసుకున్నారు? మీరు చేతులు కండి. వాగ్దానం మీకు గుర్తుందా? కొంతమంది స్టేటస్లో పెట్టారు, కొంతమంది స్టేటస్లో పెట్టలేదు. తీసుకున్న వారు తీసుకోండి. ఖచ్చితంగా మీ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. మీరు అడుగు పెట్టు చోటల్లా స్థలమును నీకు ఇస్తా అన్నాడు. హల్లెలూయా. నేను భద్రాజపాలెంలో అడుగు పెట్టాను. ఆ భద్రాజపాలెంలో ఉన్న అనేక మందిని ఈ సావగంచెకి అప్పగించాడు. హల్లెలూయా హల్లెలూయా. వీరులో అడుగు పెట్టాను. వీరులో అనేక మందిని ఈ దాసుని చేతికి అప్పగించాడు. హల్లెలూయా హల్లెలూయా. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మనుషుల వాగ్దానాలు, మనుషులు చెప్పిన మాటలు మర్చిపోవచ్చేమో కానీ మనుషులు దేవుడు ఇచ్చిన మాట ఏనాడు తప్పిపోయేవాడు కాదండి, జరిగించకుండా. అందుకని అడుగు పెట్టు చోటలను చెప్పండి. Your promises are required to say they won't fall into your lap. ఎప్పుడు కూడా నువ్వెప్పుడు కూడా అది పొందుకోకుండా ఉండవు. ఖచ్చితంగా అది వచ్చి నేను ఆ వాగ్దానాన్ని నీవే స్వతంత్రించుకుంటావు అండి. You must step onto the territory in the faith and obedience. మనము విశ్వాసంతో అంటే నమ్మకంతో విధేయతతో మనం ముందుకు కొనసాగుతూ ఉంటే this requires a new kind of faith. మనలో ఆ విశ్వాసము, ఏ విశ్వాసం కావాలి అంటే ఇటువరకు ఉన్న విశ్వాసం సరిపోతుందంటే సరిపోదు. హల్లెలూయా. నూతన సంవత్సరంలో ఏ విశ్వాసం కావాలి? నూతనమైన కొత్త విశ్వాసం కావాలి. హల్లెలూయా. ఇది పొందుకోవాలంటే ఇంకా కావాల్సిన అదనమైన కొత్త విశ్వాసము కావాలి. వన్ దట్ బిలీవ్స్. ఎప్పుడైతే అటువంటి విశ్వాసం అటువంటి నమ్మకము కలిగి ఉంటారో నో వెపన్ ఫార్మ్డ్ అగైన్స్ట్ యు షల్ ప్రాస్పర్. నీకు విరోధముగా రూపించబడిన ఏ విధమైన ఆయుధమును వర్తిల్లదు. హల్లెలూయా. యెషయా పుస్తకం 54:17 కనబడుతుంది. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసినవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇది యెహోవా వాక్కు. హల్లెలూయా. నీ ముందు ఎవరు కూడా అపోజిషన్ నిలబడలేడండి. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీ ముందు నీ విరోధి నిలబడలేడు. చెప్పారా? అంతగా పోవద్దాం. హల్లెలూయా. నీకు విరోధంగా రూపించబడిన ఏ విధమైన ఆయుధము వర్ధిల్లదు. నూతన సంవత్సరంలో 3 మాటలు నీకు నేను తోడై ఉన్నానని చెబుతూ ఉన్నాడు. ఎలా అంటే ముందుకు కొనసాగు. అక్కడే దిగులు పడుకుంటూ కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చిందనుకుని అక్కడే ఆలోచించుకుంటూ అక్కడే కూర్చోమాక నీ ముందుకు కొనసాగు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ముందుకు కొనసాగు. దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించు. కావలసిన ధైర్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు.
నిన్ను అన్ని విషయంలో వర్తిల్ల చేస్తాడు. హల్లెలూయా. అలాగే నువ్వేం చేయాలని ఉన్నది, స్ట్రైట్ అవుట్ నీ యొక్క ఆలోచనను, నీ దర్శనాన్ని విశాలపరచుకో. హల్లెలూయా. నీ గుడార స్థలం ఏం చేసుకోవాలంట, విశాలపరచుకోవాలంట అండి. అంటే ఎక్కువగా నువ్వు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి నీవు ప్రిపేర్ చేసుకో. హల్లెలూయా. మంచిగా ఆలోచించు, దానికి కొరకు సిద్ధపడు. దానికి కావాల్సినవన్నీ కూడా నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు దాన్ని నీవు విస్తరింప చేయబడతావంటండి. హల్లెలూయా. మూడో నాడు టేక్ ఓవర్, స్వాధీనపరచుకో. హల్లెలూయా. ఈరోజు మీరు స్వాధీనపరచుకోబోతున్నారు ఈ సంవత్సరంలో. హల్లెలూయా. అదిగో అన్య చెరువులవి నీది సొంతం అవ్వబోతున్నాయి. హల్లెలూయా. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో చెప్పండి, వద్దెలలో. హల్లెలూయా. కన్క్లూజన్లో చూసినప్పుడు హీ ఈజ్ విత్ యు. దేవుడు మనకి ఎందుకని అన్ని మన ఏమిటి అంటే మన పక్షాన మన ఎదుట ఏ అపోజిషన్ కూడా నిలబడలేరు. ఎందుకంటే మనతో పాటు మనకు తోడుగా మన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆనాడు మేఘంలోకి దిగి వచ్చే దేవుడు, ఆనాడు ప్రత్యక్ష గుడారంలోకి దిగి వచ్చే దేవుడు, ఆనాడు మందిరంలోకి దిగి వచ్చే దేవుడు ఈనాడు మన హృదయంలోనికి, ఈ హృదయం అనే ఈ ఆలయంలోనికి దిగి వచ్చి మనతోనూ మనలోనూ ఉండి నడవటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎలా తోడుగా ఉంటాడంటే మనతో ఉంటాడంట, మనలో ఉంటాడంటండి. హల్లెలూయా. మీలో ఉండి ఈ సంవత్సరం మొత్తం కూడా మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే యోషువ పుస్తకం 5వ వచనం అన్నాడు, నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుషులను నీ ఎదుట చెప్పండి. నిరీక్షణ భాస్కర్ వస్తున్నారండి, చెప్పండి. అప్పుడు దాకా కాముగా ఉంటారు ఎవరైనా కానీ, అప్పటి వరకు కాముగా ఉంటారు. నిరీక్షణ గారు వస్తున్నారంటే శివన చెరువులు బాగేస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. నీవు బ్రతుకు దినములను ఏ మనుషులను చెప్పండి నీ ఎదుట, అలాగే నాకెంత దేవుడు ఆధిక్యతను ఇచ్చున్నాడో మీకు కూడా ఈ సంవత్సరం చెబుతున్నాడు, నీ ముందు ఏ ఎదుట ఎవడును నిలవలేక ఉండును అంటున్నాడు. హల్లెలూయా. నేను మోషేకు తోడైనట్లు మీకు తోడైనను. హల్లెలూయా. మోషేకి ఎలా తోడైనాడు? శత్రువైన అన్య దేశమైన ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అయ్యా అంటే నేను ఉన్నానయ్యా అని అద్భుతం చూపించాడు. హల్లెలూయా. ఎవరన్నా ఆ శత్రువులు మేము ఆరాధించుకోవడానికి మమ్మల్ని ఎల్లనీయయ్యా అంటే యెహోవా ఎవడో అని గర్వపు మాటలు మాట్లాడి రాజుని తలకిందులు చేయగలిగిన అద్భుతాలు చేశారంటే. హల్లెలూయా. మోషేకి ఎలా తోడై ఉన్నానంటే తన చేతిలో ఉన్న కర్ర అక్కడ ఇక్కడ కింద వేయగానే రాజుగారి దగ్గర ఆ కర్ర ఏమైంది? పామైందంటే. ఆ రాజుగారు మాంత్రికులు తీసుకొచ్చి ఆ రాజు కూడా ఆ సర్పాలని క్షయించాడు. ఈ సర్పం ఏం చేసిందండి? ఆ సర్పాలన్నిటినీ మింగేసిందండి. హల్లెలూయా. ఇది మీదకి వస్తుంది మోషే అంటే మరి తోక పట్టుకోగానే కర్రైపోయింది. హల్లెలూయా. ఆనాడు 10 అద్భుత కార్యాలు జరిగించినాడు. ఆనాడు మోషే అయ్యా అంటే ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. హల్లెలూయా. బండల నుండి దాహం తీర్చాడు, పూర్వీకులను పంపించాడు. అరణ్య మార్గములో వారి చెప్పులు పాతగా లేదు, వారి వస్త్రాలు మాయ లేదు, వారు ఎక్కడ కూడా వారి కాళ్ళు అంట ఎక్కడ వాయలేదు. హల్లెలూయా.
ఆ విధంగా తోడి ఉన్న దేవుడు అటువంటి అద్భుతాలు ఈ సంవత్సరంలో కూడా మీతో పాటు అయ్యానగానే మీలో ఉండి మీలో ఉండి తన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దగ్గర నుండి మీరు ఏం చేయాలంటే వారం భాస్కర్ ఈ వారం నాకు ఈ సాక్షి ఈ కార్యం చేశారని సాక్ష్యం చెప్పడమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈమెయిల్ చేశారండి, ఈమెయిల్ చేసి అదే భాస్కర్ గారు సాక్ష్యం సరిపెట్టుకుంటారేమో. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ సంవత్సరం అంతా కూడా దేవుడి మీద తోడై ఉండి అద్భుత మహత్తర కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. కనుక ది సేమ్ గాడ్ హూ పార్టెడ్ ది రెడ్ సీ విల్ పార్టెడ్ యువర్ చోదన. అదే దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసిన దేవుడు మీ ముందున్న యోధాన్ని కూడా పాయలు చేయగలడు. హల్లెలూయా. ఏ దేవుడు అండి? మోషేకి తోడయ్యండి ఎర్ర సముద్రాన్ని. అయ్యా వెనక చూస్తేనేమో ఫరో సైన్యము, ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం. అంటే ముందుకి వెళ్ళలేకపోతున్నాను, వెనక్కి రాలేకపోతున్నాను. అదే అంటారు కదా, ముందు చూస్తే చెప్పండి అమ్మా, చెప్పండి. ముందు చూస్తే గొయ్య, వెనక చూస్తే గొయ్య. అట్లా గొయ్య. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేశాడంటే నుయ్యని సముద్రంగా పాయలు చేసేసాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రం సియోను యాత్ర, కానాను యాత్ర, ఐగుప్తును విడిచిన విశ్వాస యాత్ర, ఐగుప్తును విడిచిన విశ్వాస యాత్ర, కానాను యాత్ర, లోకములో విశ్వాస సాతానుడు విడువక శోధింపగవారడు, లోకమును జయించిన యేసు మనకు ఉన్నాడు, లోకమును జయించిన యేసు మనకు ఉన్నాడు. జయ జీవితమును తప్పక దయచేయును, జయ జీవితమును తప్పక దయచేయును. కానాను యాత్ర ఇది సియోను, the same God who parted this Red Sea will parted your Jordan. అదే దేవుడు, ఏ దేవుడు అయితే ఎర్ర సముద్రాన్ని దాటించుకుంటూ వెళ్ళాడో, మోషే పేరుకున్నావా యెహోషువ, నీ ముందున్న ఆ యోర్దాను కూడా దాటించగలడు. ఇన్ని సంవత్సరాలు దాటించుకుంటూ వచ్చి ఎంతవరకు పెంచుకుంటూ వచ్చిన దేవుడు, ఇక నా పరిస్థితి అయిపోయిందిలే, నాకు ఎవరు తోడున్నారు, నాకు ఏది నాకు వెంట వచ్చేది, నాకు ఎవరు నాకు సహకరించారని నువ్వు అనుకుంటున్నావేమో. ఆనాడు
యెహోషువతో దేవుడు మాట ఇచ్చినాడు, నేను మోషేకు తోడైనట్లు నీకు కూడా తోడై ఉంటాను. హల్లెలూయా. మోషేకు తోడైంది ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన వాడని, యోర్దాన్ని కూడా నేను నిలబెట్టుకుని 2 పాయలు చేయని వాడని అంటున్నాడు. ఈ రాత్రి గత సంవత్సరాన్ని దాటించుకొచ్చిన దేవుడు గడ్డు పరిస్థితుల్లో కూడా 2026 సంవత్సరము ఏదైనా ఏ పరిస్థితి అయినా దాటించడానికి శక్తి దేవుడు కలిగి ఉన్నాడని మాట ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. The same God who provided manna will be your provision. ఏ దేవుడైతే అరణ్యంలో మన్నాను కురిపించిన దేవుడు, అదే దేవుడు నీకు కావలసిన ప్రతి అవసరము కూడా తీర్చగలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. అన్నాడు ఆకాశం నుండి ఇశ్రాయేలు ప్రజలకు ఏమి ఇచ్చాడండి? మన్నాని ఇచ్చాడండి. హల్లెలూయా. తిన్నవాళ్ళకి తిన్నంత, చెప్పండి, తిన్నవాళ్ళకే తిన్నంత మన్నాని కురిపించాడు. మన్నాని కురిపించిన దేవుడు ఈరోజు ఆయన నమ్ముకున్న వాళ్ళకి సహాయము చేస్తాడా చేయడా? చేస్తాడా చేయడా? పక్కన చెప్పండి, చేస్తాడని. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎవడో ప్రారంభం చేస్తే ఏం చేసుకోవాలో అర్థం కాదు, మర్చిపోతే. హల్లెలూయా. ఆయన సహాయాన్ని పొందుకుంటూ నువ్వు అలవాటు చేసుకుంటే అసలు ఇదేంటి, ఈ పరిస్థితి ఏంటని నేను నువ్వే ఆశ్చర్యచకితులైపోతాము. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని విషయాల్లో పాస్టర్ గారు సాక్ష్యం చెబుతూ కొన్ని మాటలు అనుభవపూర్వకంగా చెప్తూ వచ్చారు. మీరు ఎట్టో ఉంటున్నారు కదా. అవును, దేవుడు చేసే కార్యాలు గొప్ప కార్యాలు మనం నమ్మించాలండి. ఏదైనా ఏ కార్యమైనా చేస్తాడు, మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. తోడుగా లేకపోతే ఓ డాబా మీద 4 కాళ్ళు కట్టి ఓ పచ్చ కట్టుకుని ఉన్న నన్ను దేవుడు స్థలం ఇచ్చి, మందిరం ఇచ్చి, గృహం ఇచ్చి, వాహనం ఇచ్చి, ఆయా ప్రాంతాల్లో పరిచయం చేయడానికి ఈ సేవకులను పెట్టుకుని వాడుకుంటూ ఉంటున్నారంటే దేవుడి సహాయం కాదా? అవునా కాదంటారా? హల్లెలూయా. ఈ రోజు ఏ దేవుడు మీకు కూడా మీ బిడ్డల విషయంలో, మీ కుటుంబంలో మీకు కావలసిన సమస్త విషయంలో కూడా సహాయము దయచేయబడి ఉన్నాడంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఆ అరణ్య మార్గములో మన్నాను కురిపించి వారి ఆకలి తీర్చిన దేవుడు. ఏ ఆకలితో ఉన్నావో, అప్పుల బాధలో ఉన్నావేమో, శ్రమ అనే ఊపిలో ఉన్నావో, కనీసము తినడానికి ఆహారమైనా లేని పరిస్థితిలో ఉన్నావేమో, కృతజ్ఞతలో ఉన్నావేమో, ఈరోజు ప్రభు నీకు ప్రొవైడ్ చేస్తాడన్నాడు, నీకు సహాయం చేస్తానని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇందాక భాషలో పడ్డారు, ఇది జరుగునని మేము పాడుతున్నా, మీరే పాడాలి. హల్లెలూయా. ఏది అనేది గారు, ఇది జరుగునని నేననుకునని భీకర కార్యములు ఊహించలేని ఊహకు అందని గొప్ప మేలులు చేయగలవాడు గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. హల్లెలూయా. కొంతసేపు చెప్తాను అనుకుంటున్నానేమో, వాకింగ్ చెప్పేసాను, కన్క్లూజన్లో 3వ మాట చెప్పేసి ముగిస్తాను. హల్లెలూయా. ఏ దేవుడైతే ఎర్ర సముద్రాన్ని దాటించాడో యెహోషువ నీ ముందున్న యోర్దాన్ని కూడా దాటిస్తాడు. హల్లెలూయా. ఏ దేవుడైతే 2025 సంవత్సరం వరకు నడిపించాడో 26వ సంవత్సరం కావచ్చు, ముందున్న సంవత్సరాలు కావచ్చు, నేను పోషిస్తూ, నిన్ను ఆదరిస్తూ, నేను ముందున్న పరిస్థితి సరి చేసుకుంటూ ముందుకు నడిపించగలిగిన శక్తిమంతుడు. హల్లెలూయా. ఏ దేవుడైతే ఆ ఆహారాన్ని మన్నాని కురిపించినాడో ఈరోజు మనకి కూడా కావాల్సిన సకలము సహాయం చేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇంకో మాట చెబుతాను కదా, ది సేమ్ గాడ్ who made the sun stand still
is ordering your steps. ఏ దేవుడైతే సూర్యుడా నీవు గిబియోనులో ఆగు, చెప్పుడా నీవు అయ్యాలో ఆగు అని అడగగానే ఆగిపోయారా? ఎందుకంటే శత్రువుతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. శత్రువులతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు యుద్ధంలో ఇంకొద్ది మంది మిగిలారు. పొద్దుకుపోతే ఏమవుతుంది? పొద్దుకుపోతే యుద్ధము ఆపేస్తారు. అయితే కొద్ది సమయం ఉంటే మొత్తం శత్రువులందరూ కూడా హతమార్చబడతారు. అందుకని అడిగాడంట, సూర్యుడా నీవో గిబియోను ఆగిపో, చంద్రుడా నీవో. చరిత్ర పుటల్లో కూడా చంద్రుడు సూర్యుడు ఆగిన సమయం కూడా రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉంటే దేనినైనా ఆపగలడు. హల్లెలూయా.